మీరు సివిల్ లైన్ తీసుకెళ్ళండి, ఆగండి. చెక్ చేస్తాను సార్, చెక్ చేసి మళ్ళీ వస్తాను. స్టార్ట్ చేసి తీసుకెళ్ళండి. కింద దించేది శంకర్, కింద దించదండి. పాపులర్ కింద దించండి. ఏం కాదు, ఇంకా ముందుకు రండి, ఇంకా ముందుకు రావాలి. డీప్ డ్రైవర్ ముందుకు రా. ఇంకా ఎవరు తీసుకెళ్ళాలి సార్? సివిల్ లైన్ తీసుకెళ్ళి అక్కడ పెట్టారు, ఆ చెట్టు దగ్గర. ఇంకొంచెం ముందుకి ఇటువైపు, లెఫ్ట్ అక్కడ చూడండి, అక్కడ చూడండి. టెస్టింగ్ చేయండి, ముందు టెస్టింగ్ చేయండి. స్పీడ్ బోట్ నెంబర్ 2 బోట్ నెంబర్ 2 వెంకటన్న మీకే కాల్ చేస్తారు సార్. వెంకటన్న కాదు, సార్ చెప్పండి సార్. బోట్ నెంబర్ 1 టెస్టింగ్ చేయండి స్లోగా. డీప్ డ్రైవర్ దీంట్లోకి రావాలి సార్. డీప్ డ్రైవర్ దీంట్లోకి రావాలి. అంతే మిక్స్ అయిపోయారంటే వీళ్ళు, సార్ మారుతాం సార్. అది మీద మీ బోట్ అది. ఎక్కడానికి మళ్ళీ వీళ్ళ గేట్ సేఫ్ పడి కుమారేశ్వరి కన్నా ఆయన పంపించింది. అది గాడి ఎక్కించారు దగ్గర వచ్చాను. ఆ ముగ్గురు ట్రై చేసుకుంటాం. విక్టిమ్స్ బోర్డు దించండి. బోర్డు దించి ఆ కార్నర్లో ఉన్నాం. చెప్పులు ఉన్నాయి 2. దాంట్లో ఇంకేం ఉండకూడదు ఐటమ్స్. పడిపోయినప్పుడు చెప్పులు ఏం చేస్తారు? ఇగో రవి, చెప్పులు ఏం చేస్తారు? जब पलटी करेगा ना उस टाइम पकड़ लेना उसको. हाँ लगाने से नहीं गिरेगा ना. हाँ तो बढ़िया से लगा दो. हाँ तू चप्पू मार के आ जाओ, वो ट्रायल करते रहेगा. रवि मళ్ళీ ఇబ్బంది పడిపోతే మళ్ళీ ఇబ్బంది. पहले लगा देंगे सर, लगाने के बाद में టైట్గా ఉన్నాయి కదా, తాడుతో కట్టాను లేకపోతే.
వేరే డోర్ నెంబర్ 2 211. ఇగో రవి మేజర్ అక్కడికి వచ్చి మీరు తిరిగి అక్కడ ఈ కవర్ ఉందా కవర్ కానీ ముందు మధ్యలో కార్నర్కి వెళ్ళి ఆగండి అక్కడ రే సీను రే ఆడు తీసుకోరా ఆడు ఏడుతుంది లాగిట్ టైట్ లాగిట్ అలాగా చాలు ఆగు వెళ్ళాలి టైట్ పట్టుకో ఎక్కుతారా టైట్గా లాగి బాబా స్ట్రెచ్ తీసుకో బాబా జాకెట్ ఉన్నాయి సార్ జాకెట్ ఉందా బాబా స్ట్రెచ్ తీసి సార్ రే కేసెస్ రాయుడు ఆయనకి ఎగిరి రావట్లేదు వేయించరు వాళ్ళకి నువ్వే కుడిగేయాలి నువ్వు రివర్స్ చేసి వెళ్ళిపోయినా చేసి రివర్స్ చేసి వెళ్ళిపోయినా इधर उधर ज्यादा नहीं घुमा रहा है, आराम से जाना। बोला पकड़ने के लिए हाँ आराम से चलना, कोई नहीं। सर ఓకే సార్ ఓకే ఎక్కడ కాదు
కూర్చోమండి. బోట్ నెంబర్ 1. ఓకే సార్. మళ్ళీ వెళ్తుంది అవి చెట్టు దగ్గర దించారు లేదు అలాగే అలా వచ్చింది సార్. ఇందులోకి లాగట్లేదు బండి. ఒకసారి లాగట్లేదు బండి అలాగే దించి వచ్చింది. సార్ మీరు వీడియో రికార్డింగ్ పెట్టి మాట్లాడతారు సార్. అందరు ఉండేదే కదా అలాగే ప్రాబ్లం లేదు. అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ వారికి, ఫైర్ డిపార్ట్మెంట్ వారికి, మెడికల్ స్టాఫ్ మరియు స్టూడెంట్స్ అందరికి కూడా గుడ్ ఈవినింగ్. ఈరోజు స్పెషల్గా ఒక ప్రోగ్రామ్ని నిర్వహించడం జరుగుతుంది కలెక్టర్ గారి ఆదేశాల మేరకు. ఆ ప్రోగ్రామ్ ఏంటంటే, వరదలు వచ్చేటప్పుడు ఎవరైనా పబ్లిక్ విక్టిమ్స్ ఎవరైనా వాటర్లో ట్రాప్డ్ అయిపోతే వాళ్ళని ఏ విధంగా మనం ఎన్డీఆర్ఎఫ్ వచ్చి కాపాడుతుందో మీకు రియల్ సినారియో టైప్లో మీకు క్రియేట్ చేసి మీకు చూపేసం ఇవ్వడం జరిగింది. ఆర్డర్ ఇచ్చారు, ఒక బోట్ తీసి ఆ ట్రాప్డ్ అయిన పర్సన్స్ ని తీసుకురమ్మని. బోట్ 1 నుంచి ఒక 3 రెస్క్యూయర్స్ త్వరితగతిన వెళ్ళి ఆ బోట్ అనేది ఏ విధంగా రెస్క్యూకి తీసుకెళ్తున్నారని మీ అందరూ గమనించవచ్చు. ఇదే విధంగా వరదలు వచ్చే సమయంలో ఇటువంటి ఐఆర్బి అంటాం, ఇన్ఫ్లాటబుల్ రబ్బర్ బ్లోడ్ ద్వారా రెస్క్యూర్స్ త్వరితగతిన అక్కడికి చేరుకోవడం అనేది జరుగుతుంది. వాటర్ ఫ్లోని చూసుకుంటూ రెస్క్యూర్స్ అనేది ఓబిఎం స్టార్ట్ చేశారు. ఓబిఎం స్టార్ట్ చేసి వెంటనే మీరు చూస్తూ గమనిస్తున్నట్లయితే ఇది ఒక ఎయిర్ ఫ్లో బోట్. ఈ బోట్ అనేది 5 minutes లో తయారు చేయబడిపోతుంది. ఎక్కడ ఏ ఎమర్జెన్సీ వచ్చినప్పుడు కూడా వెంటనే తయారు చేసుకుంటూ ఇలా రెస్క్యూ చేయడానికి వెళ్తూ ఉంటారు. అయితే ఇప్పుడు ట్రాప్డ్ అయిన పర్సన్స్ ని సూచన మేరకు ఏ ప్లేస్ లో అయితే ట్రాప్డ్ అయినారో ఆ ప్రదేశానికి వెంటనే మా బోట్ ని తీసుకొని వెళ్ళడం అనేది జరుగుతుంది. ఈ ఐఆర్బి బోట్ అనేది ఓబిఎం తో ఉంటుంది. దీన్ని పెట్రోల్ తో మనం నడిపించడం అనేది జరుగుతుంది. ఈ బోట్ యొక్క సామర్థ్యం ఏంటి అంటే దాదాపుగా ఒక 10 నుంచి 12 మంది వ్యక్తులను చాలా ఈజీగా మనం సురక్షిత ప్రాంతాలకు తరలించవచ్చు. ఈ బోట్ వెయిట్ వచ్చి దాదాపుగా 1200 kgs 1200 kgs వరకు దాని కెపాసిటీ ఉంటుంది. ఇప్పుడు చూడొచ్చండి, అందరూ గమనించవచ్చు, ట్రాప్డ్ అయిన పర్సన్ దగ్గరికి మన బోట్ అనేది చేరుకోవడం జరిగింది. ఆ ట్రాప్డ్ పర్సన్స్ అక్కడి నుంచి వాళ్ళకి సిగ్నల్స్ అందించడం కూడా జరిగింది. ఇలాంటి ఏదైనా బోట్స్ లో మన ట్రాప్డ్ అయినప్పుడు ఏ వ్యక్తులను అయితే మనం రక్షిస్తామో ఆ వ్యక్తులకి లైఫ్ జాకెట్ అనేది వేయడం జరుగుతుంది. ఆ లైఫ్ జాకెట్ ద్వారా ఒకవేళ మనకి బోట్ క్యాప్సైడ్ అయినప్పటికీ ఆ లైఫ్ జాకెట్ ద్వారా మనం వ్యక్తులను రక్షించుకోవచ్చు. ఆ లైఫ్ జాకెట్ యొక్క సామర్థ్యం ఏంటి అంటే దాదాపుగా 48 గంటల పాటు ఆ లైఫ్ జాకెట్ చాలా సునాయాసంగా మనుషుల్ని తేలియాడేలా చేస్తుంది. ఇప్పుడు మీరు గమనిస్తున్నట్లయితే ఎన్డీఆర్ఎఫ్ టీం బోట్ 1 టీం కమాండర్ ఆదేశాల మేరకు త్వరితగతిన వారికి చేరుకుని అక్కడ ట్రాప్డ్ అయిన వ్యక్తుల్ని వెంటనే బోట్ లోకి తీసుకొని రావడం అనేది జరుగుతుంది. లైఫ్ జాకెట్ ధరిస్తూ వాళ్ళందరూ బోట్ లోకి ఎక్కడం అనేది మనం గమనిస్తూనే ఉన్నాం. ట్రాప్డ్ అయిన ప్రదేశాన్ని గుర్తించి వారిని వెంటనే బోట్లోకి ఎక్కించడం అనేది జరుగుతుంది. బోట్ లో కూర్చున్నప్పుడు కూడా వాళ్ళకి చాలా రకాలైన డైరెక్షన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఏ విధంగా కూర్చోవాలి, ఒకే సైడ్ కూర్చోకూడదు ఎప్పుడు కూడా. ఎందుకంటే
బోటు బ్యాలెన్స్ గా నడుస్తుంది కనుక రెండు వైపులా వారిని కూర్చునేలా బోట్ లో ఉన్న రెస్క్యూర్స్ వాళ్ళకి ఆదేశం ఇవ్వడం అనేది జరిగింది. మొత్తం ఎందరైతే ట్రాప్డ్ అయ్యారో ఆ ట్రాప్డ్ అయిన మొత్తం పర్సన్స్ ని బోట్ లోకి వాళ్ళు చాలా ఈజీగా రిసీవ్ చేసుకుంటూ మన బోట్ రిటర్న్ అవ్వడం వరకు మీరు గమనించవచ్చు. బోట్ కూడా వాటర్ ఫ్లోని చూసుకుంటూ బోట్ ఏదైతే రెస్క్యూర్స్ ఉన్నారో మనకి సిగ్నల్స్ ఇవ్వడం కూడా జరిగింది. ట్రాప్డ్ పర్సన్స్ ని తీసుకొస్తున్నట్టు బోమ్యాన్ ద్వారా, అంటే బోట్ కి ఒక దిశానిర్దేశం చేసే వ్యక్తిని బోమ్యాన్ అని పిలుస్తారు. బోమ్యాన్ ద్వారా ఒక డైరెక్షన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఏ డైరెక్షన్ లో అయితే మనకి పర్ఫెక్ట్ వాటర్ ఫ్లో ఉందో అండ్ ఎక్కడైతే మనం చేరుకోవాలో ఆ డైరెక్షన్ బోమ్యాన్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. మీరు అందరూ గమనించినట్లయితే బోమ్యాన్ చాలా యాక్టివ్ గా మనకి డైరెక్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ డైరెక్షన్ ప్రకారం బోట్ హ్యాండిల్ చేసే క్రాక్స్ మ్యాన్ అనేది బోట్ హ్యాండిల్ చేసే వాళ్ళు ఈజీగా బోట్ ని నడపగలరు. ఇప్పుడు చూసుకున్నట్లయితే మన దగ్గరికి ఆ బోట్ చాలా దగ్గరికి చేరుకుంటుంది. ట్రాప్డ్ అయిన పర్సన్స్ ని ఏ విధంగా అంటే ఓన్లీ ట్రాప్డ్ అయిన పర్సన్స్ ని తీసుకొచ్చి అక్కడ విడిచిపెట్టడమే కాకుండా ఆ ట్రాప్డ్ అయిన పర్సన్స్ ని ఇన్ కేస్ ఎనీ మెడికల్ ఎమర్జెన్సీస్ అయినా కానీ ఎన్డీఆర్ఎఫ్ వారు ఫస్ట్ ఎయిడ్ అక్కడే అందించడం కూడా జరుగుతుంది. ఫస్ట్ ఎయిడ్ అందించిన తర్వాత హెల్త్ డిపార్ట్మెంట్ వారికి అందించి తద్వారా ఫర్దర్ ట్రీట్మెంట్ కోసం అంబులెన్స్ లో నుంచి ఫర్దర్ గా హాస్పిటల్ కి తీసుకెళ్ళడం అనేది కూడా జరుగుతుంది. ఇన్ కేస్ ట్రాప్డ్ పర్సన్ ఎవరైనా చూడండి, ఇప్పుడు బోట్ ఏ విధంగా ఒక మన లైఫ్ లైన్ అంటాం, లైఫ్ లైన్ ద్వారా రెస్క్యూర్ లైఫ్ లైన్ ఇచ్చారు. వెంటనే బోట్ ని కంట్రోల్ చేస్తూ ట్రాప్డ్ అయిన పర్సన్స్ ని చాలా ఈజీగా తీసుకొస్తున్నారు. ఇన్ కేస్ ట్రాప్డ్ అయిన పర్సన్స్ లో ఎవరైనా ఒకవేళ ఎమర్జెన్సీ ఫస్ట్ ఎయిడ్ అవసరమైనా కానీ వాళ్ళని ఫస్ట్ ఎయిడ్ కి తీసుకెళ్తారు. ఈ ట్రాప్డ్ అయిన పర్సన్స్ కి ఏ ఇష్యూస్ లేవు కనుక డైరెక్ట్ గా వారిని మనం సేఫ్ ప్లేస్ అనేది తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ఏదైతే సినేరియో మనం చూసామో ట్రాప్డ్ అయిన పర్సన్స్ ని తీసుకురావడం